మనోహరి ఆటోలో రణవీర్ ఇంటికి వెళ్తుంది. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత రణవీర్తో, అసలు అమర్ నిన్ను రిసెప్షన్కి పిలవకపోవడం ఏంటో నాకు అర్థం కావడం లేదో. అంజు నిన్ను పిలవమని మరీ మరీ చెప్పింది. అంజు చెప్పిన తర్వాత కూడా అమర్ నిన్ను పిలవకపోవడం ఏంటి అని చెప్పి మనోహరి అంటూ ఉంటే, ఏమో మనోహరి, ఒకవేళ నేను రిసెప్షన్కి వస్తే అంజుని చంపడానికి ప్లాన్ చేస్తానని అమర్కి అనిపించిందేమో, అందుకే ముందు జాగ్రత్తగా నన్ను పిలవలేదేమో అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఛాన్స్ని మిస్ చేసుకోవద్దు రణవీర్. అమర్ పిలవకపోతే ఏంటి, నువ్వే ఏదో ఒక రకంగా రిసెప్షన్కి రా. అప్పుడు అంజు అక్కడే ఉంటుంది కాబట్టి అంజుకి డౌట్ రాకుండా ఉండడం కోసమైనా అమర్ నిన్ను ఏమి అనడు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. కానీ ఒకవేళ నేను రిసెప్షన్కి వస్తే అంజుకి ఏదైనా జరిగితే తనకు అలా జరగడానికి నేనే కారణమని క్లియర్గా అమర్కి తెలిసిపోతుంది కదా అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. అది కూడా కరెక్టే. మరి ఇప్పుడు ఏం చేద్దామని మనోహరి అంటూ ఉంటే, నువ్వెలాగో ఆ బాగిని చంపడానికి ప్రయత్నాలు చేస్తున్నావు కదా, పనిలో పనిగా అంజుని కూడా చంపేసే అని రణవీర్ అంటూ ఉంటాడు. ఏంటి రణవీర్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అంటే ఇద్దరిని నా చేతులతోనే చంపమంటావా? నువ్వు మంచిగా ఎస్కేప్ అవుదాం అనుకుంటున్నావా? ఒకవేళ అమర్కి నేను దొరికిపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఇన్ని రోజులుగా నేను ఏ నిజాన్నైతే దాస్తూ వస్తున్నానో ఆ నిజం అంతా కూడా బయటపడిపోతుంది. ఇక అప్పుడు అమర్ నన్ను ఎప్పటికీ క్షమించడు. అమర్ని పెళ్లి చేసుకోవాలనుకున్న నా కలగానే మిగిలిపోతుంది అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. మరిప్పుడు ఏం చేద్దాం మనోహరి అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. నేను ఆ బాగిని అంజుని ఎలా చంపాలో ఆలోచించి ప్లాన్ చేస్తాను. ముందైతే నువ్వు రిసెప్షన్కి డైరెక్ట్గానో లేదంటే మారు వేషంలోనూ రా అని చెప్పి మనోహరి రణవీర్కి చెబుతూ ఉంటుంది. సరే మనోహరి, రాత్రంతా ఆలోచించి నేను ఎలా రావాలో ఆలోచిస్తాను. ఒకవేళ నేను రిసెప్షన్కి వచ్చినా కూడా నేను అమర్ కళ్ళ ముందు ఉన్నప్పుడే అంజు ప్రాణాలు పోవాలి. అప్పుడే అమర్కి నా మీద డౌట్ రాకుండా ఉంటుంది, నేను ఎస్కేప్ అవ్వచ్చు. ఆ విధంగా అంజు ప్రాణాలు తీసేలాగా ప్లాన్ చేస్తాను అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. మరోపక్క అమర్ కిచెన్లో వంట చేస్తున్న బాగి దగ్గరికి వస్తాడు. బాగి అని ప్రేమగా పిలుస్తాడు. దాంతో బాగి వెనక్కి తిరుగుతుంది. సారీ బాగి, నిన్ను ఒక్క మాట కూడా అడగకుండా ఆ నగలను నేను చిత్రకి ఇవ్వమని చెప్పాను అని అమర్ అంటూ ఉంటాడు. దాంతో బాగి, అయ్యో మీరెందుకండి నాకు సారీ చెప్తున్నారు? అవి 6 అక్క నగలు, వాటిని ఏం చేయడానికైనా మీకు మాత్రమే అధికారం ఉంది అని బాగి అంటూ ఉంటే, అప్పుడు అమర్, నిజానికి 6 నగలను వేసుకునే అర్హత 6 స్థానంలోకి వచ్చిన నీకు మాత్రమే ఉంది బాగి. కానీ ఏ రోజు కూడా నువ్వు 6 నగలు కావాలని కోరుకోలేదు అని చెప్పి అమర్ అంటూ ఉంటే, అప్పుడు బాగి, నాకెందుకండి నగలు, ఆస్తి, అంతస్తు, నాకు కావాల్సింది అది కాదు, మీ ఓదార్పు, తోడు. బాధలు ఉన్నప్పుడు మీ ఓదార్పు, కష్టాల్లో ఉన్నప్పుడు నేను తోడుగా ఉన్నానని భరోసా, అలాగే రోజులో కొంత సమయం మీరు నాతో గడపడం, ఇది మాత్రమే నాకు కావాల్సింది. నేనే కాదు, ప్రతి ఆడపిల్ల భర్త నుండి కోరుకునేది ఇవే అని చెప్పి వీటి ముందు ఏ ఆస్తి అంతస్తులైనా పనికిరావని బాగి అమర్కి చెబుతూ ఉంటే, ఇక అమర్ బాగి మాటలకి ఎంతగానో ఆనందపడిపోతూ తనని గట్టిగా హగ్ చేసుకుంటాడు. అలా బాగి అమర్ ఇద్దరు ఒకరినొకరు హగ్ చేసుకోవడం కిటికీలో నుండి ఆరు చూసి చాలా సంతోషపడుతుంది. మా ఆయన మొత్తానికి బాగికి దగ్గర అవుతున్నారు. తనని పూర్తిగా ఈయన అర్థం చేసుకున్నట్టే. ఇక వీళ్ళ కాపురం గురించి నాకు ఏ దిగులు లేదు. కానీ అంతకంటే ముందు ఆ రాక్షసి మనోహరిని ఇంట్లో నుండి వెళ్ళగొట్టాలి. చిత్ర నిజస్వరూపాన్ని వినోద్కి తెలియజేయాలి అని ఆరు అనుకుంటుంది. సరే బాగి, నేను బయటకు వెళ్ళి వస్తాను అని చెప్పి అమర్ బయటకు వెళ్తాడు. ఇక సాయంత్రం అమర్ ఇంటికి వచ్చిన తర్వాత పిల్లల కోసం అని చెప్పి అమర్ కావాల్సిన డ్రెస్సెస్ అన్నీ కూడా తీసుకొని వస్తాడు. ఇక దాంతో పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. తర్వాత నిర్మలమ్మ సదాశివం గారికి కూడా అమర్ బట్టలు తీసుకుంటాడు. బాగీని పిలుస్తూ, బాగి నీకోసం ఈ చీర తీసుకున్నాను, ఈ చీర నీకు నచ్చుతుందని అనుకుంటున్నాను అని చెప్పి అమర్ బాగీకి చీర ఇస్తూ ఉంటే,
చాలా బాగుందండి, ఇది నా ఫేవరెట్ కలర్ అని చెప్పి భాగ్య అంటూ ఉంటుంది. మరి మాకేం తెలియదా బావగారు అని చెప్పి చిత్ర అడుగుతూ ఉంటుంది. దాంతో అమర్, మీ టేస్ట్ ఎలా ఉంటుందో నాకు తెలియదు కదా చిత్ర, అందుకే వినోద్ నువ్వు కలిసి ఇప్పుడే షాపింగ్కి వెళ్ళండి, ఏం కావాలో కొనుక్కోండి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. అలాగే అన్నయ్య, చిత్రకి ఏం కావాలో నేను తీసుకుంటానులే అని చెప్పి వినోద్ అంటూ ఉంటాడు. ఇక దాంతో మనోహరి, అమర్ ఏంటి వీళ్ళందరికీ బట్టలు తెచ్చాడు, మరి నాకు తెలియదా అని అమర్ మరి నాకేం తీసుకురాలేదా అని అడుగుతూ ఉంటుంది. దాంతో అమర్, సారీ మనోహరి, నేను నీకు తీసుకోవడం మర్చిపోయాను, చిత్ర వాళ్ళు షాపింగ్కి వెళ్తున్నారు కదా, నువ్వు కూడా వాళ్ళతో పాటు కలిసి వెళ్ళి ఏం కావాలో తీసుకో అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత అమర్ అక్కడి నుండి వెళ్ళిపోయాక బాగి మనోహరి దగ్గరికి వస్తుంది. ఇప్పటికైనా ఈ ఇంట్లో నీ స్థానం ఏంటో అర్థం చేసుకో మనోహరి, నేనంటే ఆయన భార్యని కాబట్టి నాకు చీర తీసుకొచ్చారు, అత్తయ్య మామయ్య ఆయన తల్లిదండ్రులు కాబట్టి తీసుకొచ్చారు, మా పిల్లలకు కూడా ఆయన బట్టలు తీసుకొచ్చారు, నీకు ఈ ఇంటికి ఏ సంబంధం లేదని ఆయన ఇండైరెక్ట్గా నీకు తెలియజేశారు, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో అని చెప్పి బాగి మనోహరికి బుద్ధి చెప్తుంది. వస్తే బాగి, ప్రతిసారి కూడా నువ్వు ఇలానే నన్ను రెచ్చగొట్టి బాధ పెడుతూనే ఉన్నావు, నువ్వు ఎంతలా సంతోషపడతావో అంతలా సంతోషపడు, ఇక ఈ భూమి మీద నీకు రేపే ఆఖరి రోజు అవుతుంది, నిన్ను చంపడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాను అని చెప్పి మనోహరి అనుకుంటుంది. ఆ రోజు రాత్రి అమర్ చాలా సీరియస్గా రిసెప్షన్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటండి దేని గురించి ఆలోచిస్తున్నారని భాగ్య అంటూ ఉంటే, రిసెప్షన్లో ఖచ్చితంగా రణవీర్ అంజుని చంపడానికి ప్లాన్ చేస్తాడు అని అంటూ ఉంటే భాగ్య కంగారు పడిపోతూ ఉంటుంది. అసలు రణవీర్ని మనం పార్టీకి పిలవలేదు కదండి అని చెప్పి భాగ్య అంటూ ఉంటే, అవును భాగి, నువ్వు చెప్పింది నిజమే, మనం రణవీర్ని పిలవలేదు, కానీ ఏదో ఒక రకంగా ఎప్పుడో మన ఇంటి గురించి రణవీర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళే ఈసారి కూడా ఇస్తారు, ఖచ్చితంగా రణవీర్ పార్టీకి వస్తాడని అంజుని చంపడానికి ప్లాన్ చేస్తాడని నాకు అనిపిస్తుంది, అందుకే నా ఏర్పాట్లలో నేనున్నాను అని చెప్పి ఎట్టి పరిస్థితులను వాడి నీడ కూడా పిల్లల మీద పడనివ్వను అని అమర్ అంటూ ఉంటాడు. దాంతో బాగి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. తర్వాత రోజు వినోద్ చిత్రల రిసెప్షన్ కావడంతో అందరూ కూడా రెడీ అవుతారు. పిల్లలు బాగి అమర్ వీళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా స్టేజ్ మీద ఫోటోలు దిగుతూ ఉంటారు. ముందుగా పిల్లలు డ్యాన్స్ చేస్తారు. ఆ తర్వాత అమర్ బాగి వాళ్ళని కూడా పిల్లలు డ్యాన్స్ చేయమని చెప్పడంతో అమర్ బాగి ఇద్దరు కూడా స్టేజ్ మీద రొమాంటిక్ డ్యాన్స్ చేస్తూ ఉంటాయి. ఇదంతా చూస్తున్న మనోహరి ఎంతగానో కుళ్ళుకుంటూ ఉంటుంది. ఉండవే, అమర్తో సంతోషంగా ఉండు, ఎందుకంటే ఈరోజు నీకు ఆఖరి రోజు కదా అని చెప్పి మనోహరి అనుకుంటుంది. ఇక ఆరు గుప్తా గారు, మనోహరిని చూసారా, ఇందాక నుండి ఏదో ప్లాన్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది, అదేంటో తెలియడం లేదు అని చెప్పి ఎలాగైనా సరే ఆ మనోహరి ప్లాన్స్ అన్నీ కూడా ఫ్లాప్ అయ్యేలాగా చేయాలి అని అంటూ ఉంటుంది. మరోపక్క చిత్ర వినోద్ ఇద్దరు కూడా స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తూ ఉంటారు. అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఉండగా ఇక అప్పుడే ఆ పార్టీకి రణవీర్ కూడా వస్తాడు. రణవీర్ బొకే తీసుకుని వచ్చి చిత్ర వినోద్లకు కాంగ్రెస్ చెప్తూ ఉంటాడు. అప్పుడు అమర్ కోపంగా చూస్తూ ఉంటే, అమరేంద్ర, నువ్వు ఈ పార్టీకి నన్ను పిలవలేదు, అయినా సరే నేను వచ్చాను, నేను వచ్చింది అంజు కోసం అని చెప్పి, అంజు నన్ను ఇన్వైట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ నాన్న అని చెప్పి రణవీర్ అంజుకి థ్యాంక్స్ చెప్తూ ఉంటాడు. ఇక దాంతో అంజు అమర్ వైపు చూస్తూ, సారీ డాడ్, మీరు రణవీర్ అంకుల్ని పార్టీకి పిలవలేదని తెలిసింది, అందుకే నేనే అంకుల్కి ఫోన్ చేసి రమ్మని చెప్పాను, మిమ్మల్ని పర్మిషన్ అడగకుండా పిలిచినందుకు సారీ డాడ్ అని చెప్పి అంజు అంటూ ఉంటే, ఇట్స్ ఓకే నాన్న, పర్వాలేదు, రణవీర్ అంకుల్ని నేనే పిలవడం మర్చిపోయాను, ఎనీవే ఆయన వచ్చారు కదా నేను చూసుకుంటాను అని నువ్వు వెళ్ళి ఆడుకో అంటూ అంజుని అక్కడి నుండి పంపించేస్తాడు అమర్. తర్వాత రణవీర్ జనాల మధ్యలో కూర్చొని అంజుని చంపడం కోసం అని చెప్పి ప్లాన్ చేస్తూ ఉంటే అమర్ ఆ పార్టీలో మొత్తం కూడా అక్కడక్కడ సెక్యూరిటీని పెట్టి ఉంచుతాడు. ఇక ఆ సెక్యూరిటీ వాళ్ళను చూసిన రణవీర్ ఇక్కడ అమర్ సివిల్ డ్రెస్లో ఉన్న హై సెక్యూరిటీని పార్టీలో అరేంజ్ చేశాడు. వాళ్ళ దృష్టి మొత్తం కూడా నా మీదే ఉంది,
కాల్ కూడా మాట్లాడడానికి కుదరడం లేదు. అంజుని చంపడం ఇంపాసిబుల్ అనుకొని రణవీర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మనోహరి, ఆ అంజుని మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను, నేను వచ్చిన పని పూర్తి చేసుకున్న తర్వాతే హైదరాబాద్ నుండి వెళ్ళిపోతాను అంటూ రణవీర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ అంజుని రణవీర్ ఎలాగో మిస్ చేశాడు. ఈ బాగీని మాత్రం వదలకూడదు. ఏం చేయాలి ఇప్పుడు? నేను ఆ బాగీని డైరెక్ట్గా చంపలేను కాబట్టి జ్యూస్లో డ్రగ్స్ కలిపి ఇస్తాను. ఆ డ్రగ్స్ తాగిన తర్వాత బాగీకి కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తుంది కదా, తనని మేడ మీదకి తీసుకువెళ్ళి తోసేస్తాను. అప్పుడు నా మీద డౌట్ ఎవరికి రాదో, డ్రగ్స్ తీసుకొని బిల్డింగ్ మీద నుండి పడిపోయిందని అందరూ అనుకుంటారు అని చెప్పి మనోహరి జ్యూస్లో డ్రగ్స్ కలుపుతుంది. ఇక ఆ డ్రగ్స్ని అనుకోకుండా అమర్ తాగిస్తాడు. ఆ జ్యూస్ తాగిన అమర్కి కొద్దిసేపటికే మత్తెక్కినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇక పార్టీ అయిపోతుంది. ఆ తర్వాత బాగి అమర్ని ఎంతో జాగ్రత్తగా గదిలోకి తీసుకుని వెళ్తుంది. ఆ డ్రగ్స్ తాగడం వల్ల అమర్కి చాలా మత్తుగా అనిపించి, బాగి ఈరోజు నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా, కమాన్ లెట్స్ డ్యాన్స్ అంటూ గదిలో బాగితో డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. ఇక ఆ తర్వాత ఆ డ్రగ్స్ మత్తులో బాగి అమర్ ఇద్దరు కూడా ఒకటవుతారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.